ఇంటిని కొనే కల నెరవేర్చేందుకు ఐసిఐసిఐ హోమ్ లోన్ తీసుకున్నారా? ఇప్పుడు మీరు ఇంటి యజమాని అయినప్పటికీ కానీ కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి. అనుకోకుండా ఊహించని ఖర్చులు వచ్చినప్పుడు ఇంటిని అమ్మకుండానే మీ హోమ్ లోన్ బ్యాలెన్స్ ని మరొకరి బ్యాంకుకు మార్చాలని అనుకుంటున్నారా? అయితే ఈ బదిలీలో కీలకమైన విషయముంది. అదే ఛార్జీలు. ఐసిఐసిఐ నుండి మరో బ్యాంకుకు మీ హోమ్ లోన్ బ్యాలెన్స్ ని బదిలీ చేసేటప్పుడు ఫోర్క్లోజర్ లేదా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతిని ఎంపిక చేసుకున్నా ఖర్చులు ఉంటాయని గుర్తుంచుకోండి. ఫోర్క్లోజర్లో మీరు మొత్తం బ్యాలెన్స్ ని ముందే చెల్లించాలి. అయితే ఈ సమయంలో ఐసిఐసిఐ ఫోర్క్లోజర్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఇది మిగిలిన బ్యాంకులతో పోల్చితే ఎక్కువగా ఉండొచ్చు. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్లో మీరు కొత్త బ్యాంకుకు మార్చుకుంటారు. ఇందులో కూడా ప్రాసెసింగ్ ఫీజులు, లీగల్ ఛార్జీలు వంటి ఖర్చులు ఉంటాయి. ఛార్జీల విషయం తెలిసి బ్యాలెన్స్ బదిలీ చేయించుకోకుండా ఉండాలని అనుకుంటున్నారా? కొన్ని సందర్భాల్లో బ్యాలెన్స్ బదిలీ మిమ్మల్ని ఆదుకోవచ్చు. ఉదాహరణకు, మరో బ్యాంకు తక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తే బ్యాలెన్స్ బదిలీకి డబ్బు ఆదా చేయవచ్చు. అయితే ఛార్జీలను లెక్కించి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటేనే బదిలీ చేసుకోవడం మంచిది. ఛార్జీలు లెక్కించేటప్పుడు బ్యాంకులు ఎప్పుడూ మీకు చెప్పని ఒక రహస్య సంఖ్య ఉంటుంది. దాన్ని ఫోర్క్లోజర్ పీరియడ్ అంటారు. ఇది మీరు తీసుకున్న సమయం నుండి ఒక నిర్దిష్ట కాల వ్యవధి. ఈ సమయంలో ఫోర్క్లోజ్ చేస్తే ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, మీరు ఐసిఐసిఐ నుండి 2 సంవత్సరాల క్రితం తీసుకున్నారనుకుందాం. ఫోర్క్లోజర్ పీరియడ్ 3 సంవత్సరాలు అని ఊహించుకోండి. ఇప్పుడు బ్యాలెన్స్ బదిలీ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఫోర్క్లోజర్ పీరియడ్ ఇంకా పూర్తి కాలేదు. దీనితో ఐసిఐసిఐ ఫోర్క్లోజర్ ఛార్జీలు మిమ్మల్ని తిప్పికొట్టవచ్చు. బ్యాలెన్స్ బదిలీకి కూడా మలుపులు ఉన్నాయి. కొత్త బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు అందించినప్పటికీ ప్రాసెసింగ్ ఫీజులు మరియు లీగల్ ఛార్జీలు భారీగా ఉంటాయి. అంతేకాకుండా కొత్త బ్యాంకు రుణాన్ని మంజూరు చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్ను తనిఖీ చేస్తుంది. మీ స్కోర్ బాగా లేకుంటే మీకు రుణం లభించకపోవచ్చు. బ్యాలెన్స్ బదిలీ నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ప్లాన్ చేయండి. ఐసిఐసిఐ నుండి ఛార్జీల గురించి తెలుసుకోండి. కొత్త బ్యాంక్ వడ్డీ రేట్లు, ఛార్జీలు మరియు అర్హత ప్రమాణాలను సరిపోల్చండి. చివరగా మీ ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి. బ్యాలెన్స్ బదిలీ అనేది గొప్ప డబ్బు ఆదా చేసే వ్యూహం, కానీ జాగ్రత్తగా లెక్కించకపోతే అది మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ఈ సమాచారం సాధారణ సమాచారం మాత్రమే. ఛార్జీలు మారవచ్చు కాబట్టి ఐసిఐసిఐ నుండి నేరుగా సమాచారాన్ని పొందడం మంచిది.